మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరు కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. దేవుని సంఘము వృద్ధి చెందాలి, పరిచర్య జరిగించాలి. దానికోసం దేవుడు అనాదిగా కొన్ని ఏర్పాట్లు చేశాడట. ఏంటట? కొంతమందినేమో అపోస్తులుగా చేశాడు, కొంతమందిని ప్రవక్తలుగా చేశాడు, కొంతమందిని సువార్థికులుగా చేశాడు, కొందరిని కాపరుగాను ఉపదేశులుగాను చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు 4 రకాలుగా విభజించి దేవుడు ఏర్పాటు చేసినట్టుగా కనబడుతుంది. ఇందులో మొదటిది అపోస్తలులు. ఏంటి అపోస్తలు అంటే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులని పేరు పెట్టాను. శిష్యులు అనేక మంది ఉన్నారు ప్రభుకి. దాంట్లో కొంతమందిని పిలిచాడట. ఎంతమందిని పిలిచాడు? 12 మందిని ఏర్పరిచి పిలిచి వారికి అపోస్తలులని ఎవరు పెట్టారు? ప్రభు అని యేసుక్రీస్తు పెట్టాడు. వారు ఎవరట? వాళ్ళు వారి పేర్లు చూసినట్లయితే పేతురు, అంద్రియా, యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమై, మత్తై, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, జేలౌతు అనబడిన సీమోను, యూదా, ఇస్కరియోతు యూదా. ఇందులో 2 యాకోబులు ఉన్నారు. అంద్రియ తమ్ముడు ఒక ఆయన యాకోబు, అల్ఫై కుమారుడు అని యాకోబు. ఇక రెండవది యూదాలు 2 ఉన్నారు. ఒక ఆయన జేలౌతు అనబడినటువంటి కాదు, యూద ఒక ఆయన, ఇంకొక ఆయన ఇస్కరియోతు యూదా. ఇందులో మన పేతురుని మన సీమోను అని కూడా పిలుస్తాం. కానీ ఇక్కడ జేలౌతు అనబడిన సీమోను అని సపరేట్గా రాశాడు. కానీ మన బైబిల్లో పౌలు గారిని కూడా అపోస్తులుగా మనము అంగీకరించాం. ఎలాగంటే ఎందుకట? గలతీ పత్రికలో 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మాట చెప్తున్నాడు. సున్నతి పొందిన వారికి అపోస్తులకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులగుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని పేతురు, యోహాను కనుగొని నన్ను కూడా అపోస్తులుగా పరిగణించారు అని ఎవరు చెప్పుకుంటున్నారు? పౌలు గారే చెప్పుకుంటున్నారు. ఎక్కడ వీళ్ళు చెప్పినట్టుగా కనబట్టలేదు. అంటే మనము యాక్చువల్గా ఏంటంట, ప్రభు అని యేసుక్రీస్తు పిలిచి ఏర్పాటు చేసినటువంటి వారే అపోస్తులు. ఖచ్చితంగా 12 మంది మాత్రమే అపోస్తులు. తర్వాత మన ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు కూడా అపోస్తులు అయినటువంటి మీ 12 అని దేవుడు చెప్తాడు తప్పించి పౌలు గారి గురించి ఎక్కడ చెప్పడు. కానీ పౌలు గారు మాత్రం నేను అపోస్తులుడును, వాళ్ళకంటే నేను ఏదైనా తక్కువయ్యానని అనేక మార్లు చెప్పడం జరిగింది. ఈ మాట ద్వారానే ఇప్పటి కాలంలో చాలామంది స్వయంగా వారికి వారే నేను అపోస్తుల పరిచర్య పేరు పెట్టేసుకుంటున్నారు. ముందుగా అపోస్తులు, మళ్ళీ ఇంకోటి ఏంటంటున్నారు ప్రవక్తలు. అప్పటి కాలంలో ఇప్పుడు మొదటగా మనం అపోస్తులు తెలుసుకున్నాం. రెండవది ప్రవక్తలు. ఎవరిని ప్రవక్తలు అని పిలువబడతారో మనం చూద్దాం. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా ప్రజల కోసమో, దేశం కోసమో, రాజుల కోసమో ప్రవచనం చెప్పేవారు. అంటే వారి స్వార్థంగా వారి కుటుంబాన్ని గురించి కానీ, వాళ్ళకు ఒక సంఘం అంటూ ఏముండదు, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఉంటారు. మనం చూసినట్టయితే ఏలియా, సమూయేలు, ఇలాగ చాలామంది కనబడుతున్నారు. మనం చూస్తే ఏలియా ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నువ్వు దేశాన్ని అంతని పాడు చేసేసావు, కాబట్టి ఈ దినముల్లో మీ దేశంలో మంచైన కానీ వర్షమైన కానీ పడదు అని డిక్లేర్ చేసేసాడు. ఇక మనం చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు
ఆ ప్రవక్తలందరూ యెషయా చూస్తే అనేకమైన ప్రవక్తలు రాబోయే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కూడా అనేకమైనటువంటి మాటలు 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ముందుగానే ప్రవచనం జరిగించాడు. అలాగే చాలామంది దానియేలైతేనేమి, యోనా కూడా వెళ్ళి ప్రకటించు, నీనెవే పట్టణం పాడైపోతుందని నువ్వు ప్రకటించు అంటే ప్రకటించేవారుగా, అంటే దేంటి జరగబోయేది ప్రకటించేవారుగా చేసినటువంటి వారిని మాత్రమే ప్రభు ఏమని అన్నాడట, ప్రవక్తలు. ఈరోజు కాలంలో అనేక మంది పెట్టేసుకుంటున్నారు అపోస్తులు, మేము అపోస్తులము అని, అంటే పేరుకు ముందు అపోస్తులని రాసేసుకుంటున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచినటువంటి 12 మాత్రమే అపోస్తులు. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, అపోస్తులైనటువంటి మీరు ఈ 12 గోత్రం మేము వెంబడించినటువంటి మేమేం చేస్తామని వాళ్ళు అడుగుతుంటే ఏమన్నా, మీరు 12 కూడా 12 సింహాసనం మీద కూర్చుంటారన్నాడే కానీ మీరు అందరూ అనలేదు. కానీ ప్రభు అని యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను జయించిన ప్రకారం జయించి ప్రతివాణిని అందరినీ కూడా నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చుండనిస్తాను అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రవక్తలు లేరు. ప్రవక్తలు పూర్వకాలంలో మాత్రమే ప్రభు అని యేసుక్రీస్తు ముందున్నటువంటి వారు మాత్రమే ప్రవక్తలుగా ఎంచబడ్డారు. అలాగే ప్రభు అని యేసుక్రీస్తు పిలిచిన 12 మంది మాత్రమే అపోస్తులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడవది సువార్త. ఎవరైతే ప్రభు అని యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్నారో, ఏంటి ప్రకటిస్తున్నారు, మీరు మారు మనసు పొంది మారు మనసు తగినటువంటి క్రియలు పొందండి, ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి, వారిని మాత్రమే సువార్థికులు అన్న. వాళ్ళు ఏం చేస్తారు, సువార్త ప్రకటిస్తూ అనేక ప్రయాణాలకి వెళ్ళిపోతారు. అది ఎవరు చేశారు, ఖచ్చితంగా మనం పౌల్ని సువార్థికుడిగా ప్రకటించవచ్చు. ఇక 4వదిగా అక్కడ ఏమన్నాడు చూస్తే, కొందరు కాపరులుగాను ఉపదేశకులుగాను. కాపరులు అంటే సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు. ఈ 12 మంది శిష్యులు అపోస్తులు అయినటువంటి యోహాను కొన్ని సంఘాలు కట్టినట్టుగా మనకు తెలుస్తుంది. సంఘ పెద్దనైనటువంటి నేను అని తన పత్రికలో రాస్తున్నాడు. ఎవరైతే ఒక ఏర్పాటు చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి కావలసినటువంటి ఉపదేశాలు ఏంటట, పరిచర్య ధర్మం జరిగించడానికి, కొంతమందిని క్షేమాభివృద్ధి కలిగించడం కోసం సంఘము కట్టుబాట్లు తెంపుకొని బయటికి వెళ్ళిపోకుండా దేవుని మాటలు ప్రకటిస్తుండేరు. వారిని ఏమన్నారట, కాపరులు ఉపదేశకులు. కాపరినే ఉపదేశకులు కూడా అన్నారు. కానీ ఈ రోజుల్లో మనమైనటువంటి ఇప్పుడు ప్రజలమైనటువంటి మనము ప్రభువుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు కాపరులుగా ఉండొచ్చు, ఉపదేశకులుగా ఉండొచ్చు, సువార్థికులుగా ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా మనము ప్రవక్తలం కాలేము, రెండవది అపోస్తులం కాలేము. ఆ 12 మాత్రమే అపోస్తులుగా దేవుడు ఎంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికోసం దేవుడు ఇన్ని రకాలుగా. ఇంకోటి ఏమంటున్నాడు, 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు కనుక చూసినట్లయితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. మనకు ఎలాంటి కృప ఉన్నదో ఆ కృప పరిమాణం ఏంటో ఆ పరిమాణాన్ని బట్టి దేవుడు వారు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర అనేక మంది శిష్యులు ఉండేవారట. కానీ ఎంతమందిని పిలిచాడు, 12 మందిని. దేవుని కృప ఎంతమంది మాత్రమే అయితే ఉన్నదో వారిని మాత్రమే అపోస్తులు అని మనం చూసాం. లోకాసువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఆయన తన శిష్యుని పిలిచి వారిలో 12 మందిని ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత కాలంలో పౌలు అనేకమైన సంఘాలను హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆకాశం నుంచి పిలిచి నేను ఇతన్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పినట్లుగా అపొస్తలుల కార్యంలో రాయబడుతుంది. నన్ను అన్యులకు సువార్త ప్రకటించిన పేతురు, యాకోబులు నన్ను ఎంచుకున్నారని చెప్తున్నాడు. కాబట్టి మనం చెప్పుకునేది కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారే. ఈ రోజుల్లో అయితే కాపర్లుగాను
ఉపదేశకులుగాను, మూడవది సువార్థికులుగాను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపను దేనికోసమట? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరిగించడానికి. పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. రెండవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. ఇంకోటి ఏంటంటే, మనము ఆయన తాలూకు శరీరం తాలూకా అవయవాలై ఉన్నామట. ఆ అవయవాలకి ఏం చేయాలట? దేవుని పనిని రకరకాలుగా మన పనిని పూర్తి చేస్తే, మన శరీరంలో ఉన్నటువంటి కళ్ళు పనిచేస్తూ ఉంటే, నోరుకు పనిచేస్తుంటే, చేతులకు పనిచేస్తూ ఉంటే, కాళ్ళకు పనిచేస్తూ ఉంటే, చెవులకు పనిచేస్తూ, అలాగా మనము అందరం కూడా క్రీస్తు శరీరం యొక్క క్షేమాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే మనం నియమించబడ్డాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వాళ్ళు అపొస్తలులు కాదు, ప్రతి వాళ్ళు ప్రవక్తలు కాదు, కానీ ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు ప్రతి వాళ్ళు కాపర్లు కావచ్చు, ప్రతి వాళ్ళు ఉపదేశకులు కావచ్చు, ప్రతి వాళ్ళు సువార్థికులుగా కావచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని సువార్తను ప్రకటించండి, శిష్యులుగా మారండి, కాపర్లుగా మారండి. అప్పుడు దేవుని శరీరం ఏమవుతుందట? క్షేమాభివృద్ధి జరుగుతుంది, పరిచర్య ధర్మం జరుగుతుంది. కాబట్టి మనము సువార్తను ప్రకటిద్దాము. సంఘక్షేమం కోసం మనము ఈ దేవుడు ఎలాగైతే ఏర్పాటు చేసిన విధంగా మనమందరము ఆయన శరీర క్షేమాభివృద్ధి కోసం మనం పాటుపడదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్యం ఉన్నటువంటి వారు నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించండి. కృపామయుడు అయినటువంటి మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీ కృప చొప్పున తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఇదిగో క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగడానికి, పరిచర్య ధర్మం జరగడానికి కొంతమందిని అపొస్తలుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని స్వార్థికులుగాను, కొంతమందిని కాపర్లుగాను, బోధకులుగాను నాయన మీరు నియమించినట్టుగా తెలుస్తుంది. నువ్వు పిలిచినటువంటి వారు మాత్రమే అపొస్తలులని. ఇదిగో తండ్రి, ఎవరైతే రాబోయే కాలం గురించి ప్రవచన చెప్తారో వారిని ప్రవక్తలుగాను, మిగతా వారిని స్వార్థికులుగాను, కాపర్లుగాను, బోధకులుగాను నియమించినట్టు తెలుస్తుంది. ప్రభా, మీ కృప చొప్పున తండ్రి, మీ సువార్త ప్రకటించడానికి, మీ శరీరం క్షేమాభివృద్ధి చెందిన శరీరం అనగా సంఘము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి మమ్మల్ని స్వార్థికులుగా, కాపర్లుగా మమ్మల్ని నియమించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చినటువంటి పరిచయం నమ్మకంగా కడవరకు కొనసాగించడానికి నాయనా, బిడ్డలు తప్పిపోకుండా, సంఘం తప్పిపోకుండా వారికి దేవుని మాటలు ప్రకటించేవానిగాను మమ్మల్ని ఉంచడానికి మీ కృప చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, స్నేహితులు పంపించాలనుకుంటే షేర్ చేయండి, లేదు అనుదినము ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.